సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. దౌలాపూర్లో ఎర్రమట్టి మాఫియా దౌర్జన్యం, నాయకులను బెదిరించిన కాంట్రాక్టర్. సిద్దన్నమడుగు తాండా శివార్లో అటవీ జంతువు సంచారం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎఫ్ఆర్ఓ శ్రీదేవి సరస్వతి. ఐకిడో 14వ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబర్చిన తాండూర్ జపాన్ చోటెకాన్ కరాటే క్రీడాకారులు. బీజేపీ ఆధ్వర్యంలో సేవాపక్షం అభియాన్ సందర్భంగా పలు కార్యక్రమాలు. ప్రజలకు త్రాగునీరు అందించండి, లేదంటే ప్రజల తిరుగుబాటు తప్పదు. తాజా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాగూర్ హెచ్చరిక. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలల్ల మండలం దౌలాపూర్ శివార్లో నూతనంగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రాంతంలో ఉన్న భారీ గుట్టలను సంబంధిత కాంట్రాక్టర్ లింగారెడ్డి జాతీయ రహదారికి తదితర పనులకు గత కొద్ది నెలలుగా తరలిస్తున్నారు. ఇదే విషయంలో యాలల్ల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య ఎర్రమట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పేరును బుయ్యని శ్రీనివాసరెడ్డి పేరును వాడుకొని అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఇదే విషయంలో యాలల పిఎస్ఎస్ వైస్ చైర్మన్ మాజీ దౌలాపూర్ సర్పంచ్ రాములు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు ఉన్నాయో చూయించాలని, ఎర్రమట్టిని అక్రమంగా ఎలా తరలిస్తున్నారో అని కాంట్రాక్టర్ లింగారెడ్డిని అడిగాడు. దీంతో కాంట్రాక్టర్ కు దౌలాపూర్ మాజీ సర్పంచ్ రాములకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ లింగారెడ్డి రాములతో నువ్వే కదా భీమయ్య అంటూ దౌర్జన్యంగా మాట్లాడారు. నువ్వు చెప్పినట్లు వినడం లేదని, ఇలా తమను ఇబ్బందులకు గురి చేస్తావా అంటూ కాంట్రాక్టర్ రాములపై దౌర్జన్యంగా మాట్లాడారు. కాగా రాములు మాట్లాడుతూ తన పేరు భీమయ్య కాదు, దౌలాపూర్ మాజీ సర్పంచ్ ప్రస్తుత పిఎస్ఎస్ వైస్ చైర్మన్ రాములును అని చెప్పారు. ఇదే విషయంలో రాములు యాలల పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్రమ ఎర్రమట్టి తవ్వకాలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఎస్ఓ విఠల్ రెడ్డి 5 టిప్పర్లను తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చెప్పాము వాళ్ళు ఆల్రెడీ స్టేషన్ కాడికి పోయినారు. మీరు 2 నిమిషాలు అవుతుంది, 2 నిమిషాలు మాట్లాడతారు. ఉంటాడు సార్ మనిషి స్టేషన్ కాడికి పోకుండా ఎందుకుంటారు? పోకుండా ఉండరు కదా, ఎందుకు చేయకుండా ఉంటారు సార్? భీమయ్య గారు మీరు చెప్పిన మాట చెప్పాలా? నువ్వు చెప్పిన నచ్చిన కాడ కొట్టితే నడపాలా? మీరు చెప్పిన కాడ కొట్టితే నడపాలా? మీకు నచ్చిన నువ్వు మాట్లాడు, మాట్లాడు నాకు తెలుసు భీమయ్యతో మాట్లాడారు. నిన్నటి నుంచి ఆయన ఆపిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎందుకు సర్పంచ్ గారు ఇన్ని రోజులు సాయం పుండెత్తారు కదా సర్పంచ్ గారు. ఎన్నిసార్లు చేస్తావు? 2 hours అప్పటి నుంచి చెప్తున్నావు. చెప్పిస్తా కదా, దానికే ఉంది మీరు వచ్చారు. నేను కాదనట్లేదండి, నేను అనట్లేదు. ఇప్పుడు చెప్పేది నాకు పనిచ్చినప్పుడు ఏం చెప్పినాడు? నాకు పనిచ్చినప్పుడు ఏం చెప్పినాడు? నిన్ను ఎవరో నాతో మరి మాట్లాడన్నాడు. అడ్వాన్స్ పని చేయి మాట్లాడడం. బండి రాకుంటే నీ బండి అవును సార్, నా బండి పోతాను. మీరు నేను పట్టుబడి తీసుకొస్తున్నా కదా, దానికి వాడిన పరిస్థితులు వాంతో మాట్లాడుకున్నావు. వచ్చాడు బలు జరుగుతుంది. రికార్డు తీయాలి మీరు.
గత 2 నెలల నుంచి దౌలాపూర్ సమీపం లోపట ఇంటిగ్రేటెడ్ స్కూలు జూలై 29, 2025 నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తాండ్రు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు నేతృత్వంతో లోపట ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ దౌలాపూర్ సమీపం లోపట ఈ మట్టి మాఫీ అనేది పట్టపగులు దోసుకుపోతుంటున్నారు. ఒక పర్మిషను, ఏ పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా అందుట్లో గౌరవ ఎమ్మెల్యే గారు పేరు చెప్పి ఈ మట్టిని తరలించకపోతున్నారు. మరి మా ఎమ్మెల్యే గారు మచ్చలేని నాయకుడు, మరి ఆయన పేరు చెప్పి ఈరోజు ఇట్లా మట్టిని తరలించడము అది ఎంతవరకు సంబంధించమని నేను మనవి చేసుకుంటున్నాను. మరి అంతేకాదు సీనన్న పేరు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మొన్న వారం రోజుల కిందటనే చెప్పిండు, అన్న అక్కడ మట్టి గిట్ట ఎవరైనా తరలిస్తే తరలించకుండి, అక్కడ మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ చాలు చేసుకునేది ఉండదు, గుంతలు మిట్టలు రాళ్ళు రప్పలు మొత్తం అంతా వదిలేసిపోయినరు, మళ్ళీ మనకు ఐసం అవుతుంది అంటని చెప్పి వారం రోజుల కిందటనే యాలాల్ ఎస్ఐకి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇక్కడ బండ్లను సీజ్ చేద్దామంటే ఒక పెద్ద మనిషి మళ్ళీ మేము కొట్టామంటని చెప్పిండ్రు. మళ్ళీ నిన్నటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిండ్రు. నిన్న కూడా నేను అన్ని బండ్లను ఆపినాను. నిన్న మా ఎమ్మెల్యే గారి పేరు చెప్తే నాకు మాట్లాడిపోయింది, మా ఎమ్మెల్యే గారిని మాట్లాడిపిస్తే నేను వదిలేస్తా అంటని చెప్పిన. నిన్న మధ్యాహ్నం వరకు కొట్టుకుంటామంటని చెప్పిండ్రు, మళ్ళా రాత్రి వరకు కొట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల నేను తాండ్రు వెళ్తుంటే బండ్లు నడుస్తుండయి, ఇక్కడ ఇటాచీలు ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి. దీనికి అంత కారణము గుత్తేదారులు వాళ్ళ ఇష్టానుసారంగా ఈ మట్టిని తరలించకపోతున్నారు. మరి గౌరవ శాసనసభ్యులు వాళ్ళ తమ్ముడిని మరి ఇంత బదలం చేస్తున్నారని అంటే ఇది బాగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటున్నారు, అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వీళ్ళంతా వాళ్ళ కనుసంధానంలోనే నడుస్తున్నది అంటని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మళ్ళీ ప్రెస్ వాళ్ళు కూడా మాకు అడుగుతున్నారు, అన్న మీరున్నారు లోకల్ నాయకులు, మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారన్నా, ఇంత మట్టిని తరలించకపోతున్నా అంటే లే మా ఎమ్మెల్యే గారికి తెలియదు, ఆయన తాండ్రు నియోజకవర్గం కోసము అభివృద్ధి విషయం లోపట హైదరాబాద్లో ఉండి ముఖ్యమంత్రి స్థాయి లోపట ఉన్నతమైన మంత్రులను మళ్ళా వాళ్ళందరినీ కలుస్తున్నాడు, ఆయనకు తెలియదు అంటని చెప్పి ఈరోజు ఇక్కడ బండ్లు ఆపినాము. మరి ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసిండ్రు, 2 కానిస్టేబుల్ని అన్నోళ్ళని పంపించిండ్రు. ఈ బండ్లను ఇమీడియట్గా ముందుగా సీజ్ చేయమంటని చెప్తున్నాం. సీజ్ చేస్తే దీని వెనుక ఎవడెవడున్నాడు మొత్తం అంతా బయటపడతారు. మన యాలాల్ మండలి ఖనిజ సంపదాన్ని పట్టపగులు ఇట్లా దోసుకొని పోతుంటే అసలు మనం ఉన్నామా లేదా అనేది చెప్పి నేను చింతించుకుంటున్నాను. ఇట్టి విషయం పైన ఎమ్మెల్యే గారు చాలా క్లారిటీ ఉన్నాడు, నాకు తెలియదన్నా తెలియకుండానే కొడుతున్నాడు, మీరు ఆపంటని చెప్పి నాకు ఆదేశాలు ఇస్తేనే నేను ఆపిన. అన్న ఇంకోటి, మీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులే ఇన్వాల్వ్ ఉన్నారంట కదా? ఇక నాకు తెలియదు అది ఎవరు ఉన్నారు ఎవరు లేరు, నాకంటే సీనియర్ ఎవరు లేరు ఇది మండల మాట చెప్తున్నా. ఒకవేళ ఎవరన్నా ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళకెరక, మనకైతే తెలియదు. మీ పార్టీ మీద మీ ఎమ్మెల్యే మీద ప్రతిపక్ష పార్టీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు మట్టి మాఫీ అంటని. ఇక నేను అందుకోసమే బహిరంగంగా ఇప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడు ప్రెస్ ముందలు రాలేదు. బహిరంగంగా మా ఎమ్మెల్యే గారు అట్లా చేసేటోడు కాడు, ఆయనను బదలం చేయకుండా అంటని చెప్పి ఈరోజు నిజంగా ఈరోజు వచ్చి ప్రెస్ ముందలు వచ్చి ఇక ఇక్కడ ఇటాచి ఉంది, మరి ఇంత ధైర్యంతో వచ్చినామంటే ఎమ్మెల్యే గారు ఆదేశాలతో వచ్చినా నేను, లేకపోతే ఆయన చెప్పడు. ఆయనను ఆయన కుటుంబాన్ని బదలం చేస్తుంటారు కొంతమంది కలిసి. ఇట్టి విషయం పైన ప్రెస్ వాళ్ళు మీరు మంచిగా రాయండి, దీనిపైన ఇంకా పూర్తిగా
పెద్దెముల్ మండల పరిధిలోని సిద్దన్నమడుగు తాండా శివార్లో అడవి జంతువు సంచరిస్తున్నదని ఎఫ్ఆర్ఓ శ్రీదేవి సరస్వతి తెలిపారు. మంగళవారం తట్టెపల్లి అటవీ ప్రాంతం నుండి సిద్దన్నమడుగు తాండా వైపు అడవి జంతువు వచ్చినట్లు పాదముద్రలు ఉన్నాయని ఎఫ్ఆర్ఓ తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్రజలు, చిన్నపిల్లలు, ఇతరులు ఎవరు ఒంటరిగా బయటికి రారాదని ఎఫ్ఆర్ఓ సూచించారు. ఈ అడవి జంతువు తట్టెపల్లి, అడిగిచెర్ల, అటు కర్ణాటక శివారు అడవి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. తట్టెపల్లి ఫారెస్ట్ నుంచి ఒక అంటే దగ్గర గల సిద్దన్నమడుగు తాండా విలేజ్ వాళ్ళు పొద్దున ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పొలంలో ఏదో జంతువు సంచరించినట్టు అడుగుజాడలు ఉన్నాయని. అవి వీడియోస్, ఫొటోస్ పెడితే దాని ప్రకారం మేము వెళ్ళి చూసుకున్నాము. తట్టెపల్లి ఫారెస్ట్ నుంచి ఈ సిద్దన్నమడుగు తాండా పొలాల గుండా అది వెళ్ళి మేబీ అడిచర్ల కానీ గింగుర్తి కానీ ఫారెస్ట్ అది కంటిన్యూస్ స్ట్రెచ్ ఉంటుంది. దాని నుంచి అటు లోపలికి వెళ్ళిపోయింది అని మేము అనుకోవడం. దాని పగ్మార్క్స్ జాడలు డైరెక్షన్ని బట్టి అట్లా వెళ్ళి ఉంటుందని మేము అనుకుంటున్నామండి. అంటే చిరుతనే అది సింగిల్ పగ్మార్క్ కనిపించింది. దాని సైజుని బట్టి అది చిరుత అని అనుకోవడం. ఉన్నట్టు కన్ఫర్మ్ లేదు. ఎందుకంటే హైనా దాని జాడలు కొంచెం వేరే రకంగా ఉంటాయి. వేరే డాగ్ ఫ్యామిలీస్ అయితే అది గుంపు ఉంటాయి, ఎక్కువగా గుంపుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి కాకుండా రెండు అట్లా తిరుగుతూ ఉంటాయి. పెద్దెముల్ మండల్ సిద్దన్నమడుగు తాండా విలేజ్. అంటే కన్ఫర్మేషన్ అయితే లేదు అది చిరుతనా లేకపోతే హైనానా అనేది కన్ఫర్మేషన్ లేదు. బట్ నాకున్న అంటే దాని సైజుని బట్టి అది అని అనుకోవడం అనమాట. దాంట్లో ప్రాబ్లం ఏమైందంటే ఒక పాదం పైన ఒక పాదం అడుగుజాడ ఉంటుంది కదా, దానిపైన ఇంకొక పాదం అడుగుజాడలు పడ్డాయి. దీనివల్ల కరెక్ట్ కన్ఫర్మేషన్ చేయలేని పరిస్థితి ఉందన్నమాట. ఒకటే ఉన్న అడుగుజాడ ఒకటి ఉంది, దాన్ని బట్టి చూస్తే అది చిరుతలాగా అనిపిస్తుంది. అంటే ఎవరో చూసారా? ఎవరికి కనబడడం అయితే కనబడలేదు. నాకు తెలిసి అది మిడ్ నైట్ సమ్వేర్ అరౌండ్ బిఫోర్ 5 అది సంచరించి ఉంటుంది అని నా డౌట్. ప్రజలకు అక్కడ ఉన్న వాళ్ళకైతే నైట్ బయటికి రావద్దని చెప్పినాము, సింగిల్గా బయటికి రావద్దని చెప్పినాము. ఇక అది అంటే చిన్నపిల్లలు మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా జంతువులకి ఏమన్నా హానికరంగా అక్కడ కూడా ఎవరికి మాకు అందరు అడిగినాము, ఇట్లా ఏమన్నా ఆవులు కానీ గొర్రెలు కానీ వీటిని ఏమన్నా తిన్న జాడలు ఉన్నాయా అంటే ఎక్కడ ఏవి జాడలు లేవు. నాకు తెలిసి ఇది రెయినీ సీజన్లో ఇవి నార్మల్గా టైగర్స్ కానీ లెపర్డ్స్ కానీ బయటికి వచ్చి సంచరించడం జరుగుతుంటుంది. అదే ఎక్కడ వెళ్ళి ఉంటుంది మేడం? అక్కడ మేబీ అడిచర్ల కానీ గింగుర్తి కానీ అక్కడ నుంచి పక్కన చించోలి ఫారెస్ట్, అది కంటిన్యూస్ ఫారెస్ట్ అనమాట. అంటే మనదే కాకుండా కర్ణాటక వాళ్ళ ఫారెస్ట్ కూడా కంటిన్యూస్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి అటు వెళ్ళి ఉండొచ్చు, అంటే మన ఫారెస్ట్లో వెళ్ళి ఉండొచ్చు ఎక్కడైనా. అక్కడ నుంచి కూడా ఎటువంటి ఇట్లా ఏదో జరిగిన సమాచారం అయితే రాలేదు. దట్స్ వై మాది ఎక్కడ అంటే అంటే మనుషుల సంచారం ఉన్న చోటికి వచ్చినట్టు మాత్రం ఎటువంటి నిర్ధారణ చేసినట్టు ఏమీ లేదు. పాదముద్ర మాత్రమే కనిపించింది. అంటే అది పోయే వేలో ఇటు నడుచుకుంటూ వెళ్ళి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఐకిడో 14వ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబర్చిన తాండూర్ జపాన్ చోటెకాన్ కరాటే క్రీడాకారులు ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన 14వ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో తాండూరు పట్టణానికి చెందిన రోహిణి గోల్డ్ మెడల్ సాధించగా రాజేష్ 2వ ర్యాంకు సాధించినట్లు జపాన్ చోటెకాన్ మాస్టర్ సాయి కుమార్ తెలిపారు. హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్ కేకే గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఓపెన్ కరాటే పోటీల్లో పాల్గొన్న తమ ఇద్దరు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని
సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ ఇతర విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో కరాటేలో రాణించాలని అన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాల మైదానంలో ప్రతిరోజు ఉదయం కరాటే శిక్షణను ఇస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సాయి కుమార్ కోరారు. హైదరాబాద్ నేషనల్ లెవెల్లో మన తాండూరుకి వెళ్ళి ఇద్దరే అమ్మాయి అబ్బాయి ఇద్దరు పోయిండ్రు. దాంట్లో రోహిణి ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టింది, ఫస్ట్ గోల్డ్ మెడల్ దాటిచ్చింది నేషనల్ లెవెల్లో. రాజేష్ సెకండ్ ప్లేస్ కొట్టిండు. పోయింది మన తాండూరు నుంచి ఇద్దరు విద్యార్థులే, కానీ గెలిచింది కూడా ఇద్దరే, ఒక్కరు కూడా ఓడలేరు దాంట్లో. మీరు కూడా అందరూ నెక్స్ట్ టైం అట్లనే గెలవాలి. మన తాండూరు ఎప్పుడు పోయినా కూడా మనం ఓటమి తెలియదు, మనకు ఇప్పుడు కూడా ఓటమి తెలియదు. కాకపోతే మీరు ఎవరెవరు అమౌంట్ ప్రాబ్లం వల్ల రావడం లేదు, అదొకటి. ఇది శాంతంగా పోయి మళ్ళీ ఇట్లనే గెలిచి రావాలి అందరు, ఓకేనా? ఇక్కడ ఏమన్నా మీకు ఫీజు తీసుకోవచ్చిన కదా, అందరికీ ముందు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నా నేను. మీ ఫ్రెండ్స్లకు కానీ మీ పేరెంట్స్ ఫ్రెండ్స్లకు కానీ మీద పిల్లలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అటెండ్ కావాలని చెప్పు. నేను లైఫ్ లాంగ్ నేను నేర్పినా, నేను ఉన్నన్ని రోజులు ఫ్రీగా నేర్పిస్తాను. నువ్వు మంత్లీ ఫీజు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంత్లీ ఫీజు చేస్తానే అనుకోవద్దు. నా క్లాస్ వరకు నేను మాత్రం తిరిగి నీకు బయట ఎగ్జామ్ ఫీజు ఉంటుంది ఒకటి, ఎక్కడైనా కరాటే పోటీ పోతే ఫీజు ఉంటుంది, మీకు మంత్లీ ఫీజు లేదు, ఓకేనా? ఇప్పుడు మనం రోహిణి ఫైట్కు క్లాప్ చెప్పాలి, ఎందుకంటే స్పీడ్ ఫైటర్ చేసింది. ఎట్లా మన శ్యామల లేక ఆలియాక లేక పింకీ మాస్టర్ లాగా చేసింది అన్నాడు, అట్లా స్పీడ్ పోయింది. క్లాప్. మళ్ళీ అయినప్పుడు మనం డబల్ ఎందుకు వేస్తున్నామంటే మన క్లాస్లో అందరికీ తెలవాలని, ఓకేనా? రెడీ, క్లాప్. How many are pending list? Completed. Very good. Santosh and Sai. How many pending lists? 2. Okay. బీజేపీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సేవాపక్షం అభియాన్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ సేవాపక్షం అభియాన్ లో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రక్తదాన కార్యక్రమాలు, స్వచ్ఛతా అభియాన్, వైద్య శిబిరం, ప్రధానమంత్రి జీవితంపై ఎగ్జిబిషన్, మేధావులతో సదస్సులు, ప్రధానమంత్రి జీవితంపై డాక్యుమెంటరీ ప్రదర్శన, భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో ఆత్మ నిర్మల్ భారత్, వికసిత్ భారత్, పండిత్ దీన్ దయాళ్ విగ్రహాలకు నివాళులు, మొక్కలు నాటడంతో పాటు బీజేపీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, శేఖాపురం అంజనేయులు, మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలత, రజనీకాంత్, అంతారం కిరణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా నమో మారథాన్ పేరు మీద ఈ దేశ ప్రజలందరికీ ఒక యూనిటీ స్పృశించే విధంగా మనందరం కూడా సమైక్యంగా ఉండాలి, మనందరం కూడా ఈ సమాజంలో మనమంతా సమానమే అనేటటువంటి భావన కల్పించే విధంగా దేశ సమైక్యత కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మారథాన్ని నిర్వహించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర పార్టీలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క మారథాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రపంచం మెచ్చిన నేత ఇవాళ అనేక సమస్యలకి సుదీర్ఘకాలం పాటు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెచ్చుమీరి అనేక రకాలైనటువంటి అంతర్గత పోరుకు యుద్ధ వాతావరణాన్ని కల్పించినటువంటి అనేక సంఘటనల్ని ఇవాళ అత్యంత సునాయాసంగా పరిష్కరించినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు, ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు ఇవాళ మన దేశ ప్రధానిగా ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా గమనించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇవాళ అంతటి గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఈరోజు కోవిడ్ నుంచి కానీ పక్కనటువంటి పాకిస్తాన్ లాంటి అనేక దేశాల నుంచి మనకు రక్షణ కల్పించే విషయంలో కావచ్చు,
అనేక సామాజిక రుగ్మతల నుంచి ఈ చట్టాలలో ఉన్నటువంటి అనేక లోటుపాట్లను కూడా సవరిస్తూ ఈ దేశ ప్రజలందరూ కూడా సమానమే, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు సమసమాజ స్థాపన దిశగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అడుగులు ఏవైతే వేస్తూ ఉన్నాడో ఆయనకు మనమందరం కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సేవాపక్ష కార్యక్రమంలో అందరూ కూడా కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, పార్టీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వీటిని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. అజాతశత్రువు మరి ఎప్పుడు దేశ ప్రజల యొక్క రక్షణనే ప్రథమ బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా తాండూరు పట్టణ ఆధ్వర్యంలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా వారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా 19th రోజు మర్రెడ్పల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లోపల పిల్లలకి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి అంశం పైన ఎస్సే రైటింగ్ అనేటటువంటి కార్యక్రమం కూడా ఉంది. మరి అంతేకాకుండా మోదీ గారు మహిళలకి పెద్దపీట వేయడమే కాదు, మరి వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. తప్పకుండా మహిళలందరూ కూడా వారికి అనువైనటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మండల స్థాయిగా కూడా ఈ క్యాంపులు అనేవి నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. రేపు 17th సెప్టెంబర్ ఆపరేషన్ పోలో అయ్యి తెలంగాణ విమోచన దినోత్సవము తాండూరు పట్టణం నందు నెహ్రూ గంజ్లో ఉదయం 9 గంటలకు నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. అదేవిధంగా ఉదయం 7:30కు మాతా శిశు కేంద్రంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా అక్కడ అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 7:45 కాళీ మందిర్లో మన నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పూజా కార్యక్రమం, దాని తదుపరి అన్నదాన కార్యక్రమము రేపటి కార్యక్రమంలో భాగం. తర్వాత 18వ తారీఖు గురువారం రోజు మెగా రక్తదాన శిబిర కార్యక్రమము తులసి గార్డెన్లో ఉదయం 10 గంటలకు ఉంటుంది. మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ అనే కార్యక్రమము మనకు తులసి గార్డెన్లో ఉంటుంది. అదేవిధంగా 19వ తారీఖు గవర్నమెంట్ స్కూళ్ళలో వ్యాసరచన, చిత్రలేఖనము, ముగ్గుల పోటీ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 20వ తారీఖు మన పార్కులలో మరియు చెరువు గట్ల పైన మాకే నాంపే ఎక్పేడ్ అనే కార్యక్రమం ఉంటుంది. 21st సండే రోజు నమో మారథాన్ కార్యక్రమము తాండూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి యువకులు, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్స్ ప్రతి ఒక్కరు కూడా మనకు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. బోలో భారత్ మాతాకి జై. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరియు అదేవిధంగా మన ప్రీతమ నేత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన ఈ వారం రోజుల పాటు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన టౌన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మరియు ప్రతి పట్టణంలో కూడా ఘనంగా చేయాలని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేపు 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఎగవేయడం జరుగుతుంది ప్రతి మండలాలలో కూడా. మరి తాండూరులో కూడా కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాళికాదేవి టెంపుల్లో ఆయన పేరు మీద అభిషేకం చేయడం జరుగుతుంది. మరియు తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా 21 ఈరోజు 2K రన్ యువత మొత్తం పాల్గొనడం జరుగుతుంది. 2K రన్లో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా
తాండూరు పట్టణ ప్రజలకు వెంటనే త్రాగునీటిని అందించాలని లేదంటే ప్రజల తిరుగుబాటు తప్పదని తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాగూర్ హెచ్చరించారు. తాండూరు పట్టణంలో గత 4-5 రోజులుగా ప్రజలకు త్రాగునీరు అందడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణానికి అతి సమీపంలో కాగ్నా నది ఉన్నా త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పంప్ హౌస్లకు వెంటనే మరమ్మతులు చేయించి నీటి సరఫరా చేయాలని లేదంటే ప్రజల తిరుగుబాటు తప్పదని సంగీత ఠాగూర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలకు నిత్యావసరం కంపల్సరీ కావాల్సిందో దానిపై శ్రద్ధ చూపించడం లేదు. కాబట్టి నేను ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాను, మన కాగ్నా నది ఏదైతే పైప్ లైన్ ఉందో దానికి ఏదన్నా రిపేరింగ్ ఉంటే దాన్ని తక్షణమే రిపేరింగ్ చేయించి అన్ని వార్డులలో మనకు ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో మన కాగ్నా నది నీళ్లను వదలాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో కౌన్సిల్లో కూడా మేము ఎన్నోసార్లు ఫండ్ పెట్టి మరమ్మతులు చేశాము అని అన్నారు, మళ్ళీ అది కంప్లీట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇలాంటివి గతంలో 1-2 రోజులు రాకపోతేనే మనం చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే 4-5 రోజుల నుంచి లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి పాత తాండూరుకి ఒక పంప్ హౌస్ ద్వారా అక్కడ సప్లై అవుతుంది అని చెప్పిండ్రు, మరి మిగతా వార్డుల సంగతి ఏమిటిది? కాబట్టి అన్ని పంప్ హౌస్లు రిపేరింగ్ చేయించి తక్షణమే మన తాండూరుకి అన్ని వార్డులలో నీళ్ళ సప్లై చేయాలి, లేకుంటే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై శ్రద్ధ చూపించకపోతే మాత్రం ప్రజల తిరుగుబాటు ఉంటుందని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. एक गांधीनगर है पनल की वो कितने थोड़ी 4 दिन को 8 दिन को आ रहा पानी बस न हो रहा। तांगा घड़े लेको फिल्टर पानी लेना बस इलेक्ट्रिसिटी में है, किराया किधर भरना, पानी किधर लेना, बोरिंग भी नहीं है. 5-6 రోజులు అవుతుంది. నల్ల టెక్సులేమో నెలకు వచ్చి అడుగుతారు, నల్ల నీళ్ళేమో రోజు కూడా సరిగా రావు. ఎప్పుడంటే అప్పుడు ఇస్తారు, పని కోయటం ఉంటాము, ఎప్పుడు పట్టుకోవాలి నీళ్ళు. నీళ్ళు వచ్చినా కూడా అందులోపల ఏదో పురుగులంట ఉండంట అట్లా ఇట్లా వస్తున్నాయి. ఎట్లా ఇట్లా ఎడిస్తే టైంలో ఎడిస్తే కూడా మేము ఎట్లా పెట్టాలి? ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కదా. లేవు పండుగలు వస్తున్నాయి, ఏం చేయాలి? ఫంక్షన్లు వస్తున్నాయి, ఫంక్షన్లు వచ్చినా మేము వచ్చిన చుట్టాన్ని పంపించాలా? అంటున్నాం కానీ నీళ్ళకైతే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable